కథ పేరు మనిషి అవు స్నేహం. ఒక ఊరిలో వెంకట్ అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో శ్రమించి తన పొలంలో పని చేసేవాడు. అతని దగ్గర లక్ష్మీ అనే ఆవు ఉండేది. లక్ష్మీను వెంకట్ తన ఇంటి సభ్యురాలిలా ప్రేమించేవాడు. రోజూ తెల్లవారితే మొదటగా లక్ష్మీకి గడ్డి పెట్టేవాడు. లక్ష్మీ కూడా వెంకట్కి చాలా ఇష్టం. ఆయన పిలిచితే వెంట వెళ్లేది, ఆయన మాట్లాడితే వినేది. ఒకరోజు వెంకట్కు తీవ్ర జ్వరం వచ్చింది. బయటకు వెళ్లలేకపోయాడు. కాని అవును కడితేనే వాళ్ల కుటుంబానికి పాలు వస్తాయి. ఆ రోజు వెంకట్ పడుకున్నాడు. లక్ష్మీ అడుగు వద్దే నిలబడి మేయడం మానేసింది. వెంకట్ భార్య అంజలి అవును చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరికి వెళ్లగా లక్ష్మీ మామూలుగా కాకుండా వెంకట్ పక్కన తిరుగుతూ ఎటువంటి ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది. అక్కడికే గ్రామ వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చి వెంటనే మందులు ఇచ్చాడు. 2 రోజుల్లో వెంకట్ ఆరోగ్యం బాగుపడింది. వెంకట్ అప్పుడు లక్ష్మీ తలమీద చేయి వేసి అక్కున చేర్చుకున్నాడు. నీవు నాకు కేవలం పశువు కాదు, నీవు నా నిజమైన స్నేహితురాలు. పాఠం: పశువులను మనుషుల్లా ప్రేమిస్తే అవి కూడా మనం ఉన్న బాధను అర్థం చేసుకుంటాయి. ప్రేమకి, స్నేహానికి భాష అవసరం లేదు.